ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా కొంతమందికి యాబ్స్ అనేవి ఇష్టం ఉంటూ ఉంటాయి. అలానే రెగ్యులర్ వర్కౌట్స్ చేయాలంటే కాస్త బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది. మరి ఏదైనా ప్రాపర్టీ అంటే బ్యాండ్ లాంటి సహాయంతో ఈ యాప్ వర్కౌట్ ఎలా చేయాలో ఒకసారి చూద్దామా? తప్పనిసరిగానమ్మా. రెసిస్టెంట్ బ్యాండ్లను తెచ్చుకుని కాళ్ళకు వేసుకుని చేతులకు వేసుకుని మామూలుగా చెయ్యి కాలి కదిపినప్పుడు ఎనర్జీని ఖర్చు పెట్టేదానికంటే రెసిస్టెంట్ బ్యాండ్ వేసి మూవ్ చేసినప్పుడు డబుల్ ఎనర్జీ ఖర్చు అవుతుంది. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ శ్రమని, ఎక్కువ ఫిట్నెస్ని, మనకు కావలసిన మజిల్ షేప్ని తీసుకురావడానికి ఈ యాప్స్ వర్కౌట్స్ బాగా ఉపయోగపడతాయి. అలాంటి స్పెషల్గా ఇంట్లో చేసుకునేవి బ్యాండ్ సహాయంతో 4 రకాలు చూద్దాం. ఇప్పుడు పొట్ట తగ్గటానికి బ్యాండ్ సహాయంతో చేసే వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా 2 చేతులతో బ్యాండ్ పట్టుకుని స్ట్రైట్గా నుంచున్న తర్వాత 2 చేతులను ముందుకు అట్లా చాపేస్తాం. ఆ తర్వాత ఎడమ చేతిని స్ట్రైట్గా చాపి కుడి చేతిని అట్లా వెనక్కి లాగుతాం. అంటే బ్యాండ్ అట్లా టైట్గా ఉంటుంది కాబట్టి బాణం వెయ్యాలంటే చేతిని వెనక్కి ఎట్లా లాగుతాం, అట్లా కుడి చేతిని వెనక్కి లాగేసరికి బ్యాండ్ సాగుతుంది. కుడి చేయి వెనక్కి లాగాం కాబట్టి కుడి కాలును కూడా ముందు నుంచి అట్లా వెనక్కి తీసుకెళ్తాం. వెళ్ళినప్పుడు కూడా కాలు స్ట్రైట్గా పెడతాం. ఇట్లా మూమెంట్తో చేయటం వల్ల పొత్తి కడుపు కండాలు, పై భాగం పొట్ట కండరాలు ఇవన్నీ కూడా బాగా బిగవటానికి, ఆ భాగంలో కొవ్వు కరగటానికి మంచిది. మళ్ళీ రెండో వైపుకి చేస్తాం. ఈసారి ఎడమ కాలుని వెనక్కి పెట్టి ఎడమ చేతిని లాగుతాం. కుడి చేతిని స్ట్రైట్గా అట్లా ఉంచేస్తాం. బ్యాండ్ని ఎడమ చేతితో లాగటం వల్ల ఎడమ చేతికి ఎడమ కాలికి ఇట్లా బెనిఫిట్ వస్తుంది అన్నమాట. అందుకని ఎడమ వైపు ఉండే పొట్ట భాగం దగ్గర ఫ్యాట్ తగ్గటానికి, ఆ తగ్గిన భాగంలో కొవ్వు కరిగిన భాగంలో పొట్ట అంతా కూడా బిగవటానికి ఈ బ్యాండ్తో చేసే ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండవది, స్ట్రైట్గా నుంచున్నాక 2 చేతుల్ని లేపి 2 చేతులతో బ్యాండ్ని అట్లా పట్టుకుంటాం. తరువాత ఎడమ చేతిని స్ట్రైట్గా నుంచేస్తాం. కుడి చేతిని మోక చేతి దగ్గర నుంచి బెండ్ చేసి కిందకి తీసుకొస్తాం. ఇప్పుడు చూడండి, కుడి కాలు పైకి లిఫ్ట్ చేసి కుడి మోకాలు కుడి మోక చేతికి తగిలేటట్టుగా అట్లా తీసుకువెళ్ళాలి. ఇక రెండో వైపుకి ఈసారి ఎడమ కాలు పైకి లిఫ్ట్ చేస్తాం. ఎడమ చెయ్యి హోల్డ్ అయ్యి ఎడమ మోక చేతికి ఎడమ మోకాలు తగిలేటట్టు అట్లా తీసుకువెళ్తాం. ఇదే మూమెంట్ కంటిన్యూస్గా ఒక 7-8 రౌండ్స్ మనం చేస్తే బాగుంటుంది. ఇక మూడో వ్యాయామం, కుడి పాదానికి రెసిస్టెంట్ బ్యాండ్ అట్లా తగిలించుకుని కుడి చేత్తో ఆ బ్యాండ్ని అట్లా పట్టుకుని ఎడమ కాలు వెనక్కి పెట్టేస్తాం. ఎడమ చేయి నడుము మీద పెట్టేసి అట్లా ముందుకు వంగి బ్యాండ్ చేత్తో లాగుతూ నడుము మెడ స్ట్రైట్ అయ్యేటట్టు సాధ్యమైనంత వరకు ట్రై చేయాలి. ఎంతో బలాన్ని ప్రయోగిస్తే తప్ప మనం స్ట్రైట్గా అవ్వలేం. ఇలా ఒకవైపు చేసిన తర్వాత ఈసారి ఆ రెసిస్టెంట్ బ్యాండ్ని ఎడమ పాదానికి తగిలించుకుంటాం. ఎడమ చేత్తో ఆ బ్యాండ్ని పట్టుకుని కుడి చేతి నడుము మీద పెట్టేసి ఇట్లా ముందుకు వంగటం, స్ట్రైట్గా మళ్ళీ లేవటం, మళ్ళీ వంగటం, మళ్ళీ స్ట్రైట్గా లేవటం. ఇదే విధంగా కంటిన్యూస్గా 7-8 రౌండ్స్ ప్రాక్టీస్ చేస్తే పొట్ట భాగానికి, నడుము భాగం తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. చివరిగా బ్యాండ్ లేకుండానే 2 కాళ్ళని ఒక అడుగు దూరంలో పెట్టి నుంచుని 2 చేతులు వేళ్లల్లో వెళ్ళేసి లాక్ చేసి చేతుల్ని తల వెనక భాగాన్ని పెట్టేసేసి కుడి కాలు లిఫ్ట్ చేస్తే ఆ కుడి మోకాలు ఎడమ మోక చేతికి తగిలేటట్టు అట్లా ట్విస్ట్ చేసి మూమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈసారి ఎడమ కాలు పైకి లిఫ్ట్ చేస్తే కుడి మోక చేయి ఎడమ మోకాలికి తగిలేటట్టు అట్లా బెండ్ అవ్వాలి. ఇలా కంటిన్యూస్గా ఆల్టర్నేటివ్ మూమెంట్తో చేస్తాం. ఇది పొట్ట తగ్గటానికి చాలా మంచిది. చూసారా, యాప్స్ వర్కౌట్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇలా బ్యాండ్ సహాయంతో చేస్తే కనుక కాస్త సులువుగా యాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు చేసుకునే వర్కౌట్స్ అండ్ వ్యాయామాల కంటే కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.